హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగశ్విని వ్లాగ్స్. ఈరోజు మా వీడియో వచ్చేసి మా ఆయన నేను కలిసి ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం అన్నమాట. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు చూసేద్దాం. ఫ్రూట్ సలాడ్కి కావాల్సినది ముందుగా పాలని వేడి చేసుకోవాలన్నమాట. మేము 1 లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకుంటున్నాము. కొంచెం వేడైన తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు వేడయ్యేలోపు ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన దానిమ్మలు తీస్తున్నాడు అనమాట, దానిమ్మ గింజలు. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మేము కిస్మిస్, పిస్తా, డేట్స్ వేస్తున్నాము. మా దగ్గర అవే ఉన్నాయి. మీ దగ్గర ఇంకేమైనా అవైలబుల్గా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. కాజు అట్లాంటివి. మా దగ్గర కాజు లేదు, అందుకని వేయట్లేదు. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే, మా వీడియోస్ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన నేను ఇద్దరం కలిసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నామన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మా ఆయన చేద్దామని అంటున్నాడు, కానీ డీలే అయింది. ఇప్పుడు యాపిల్స్ కట్ చేసుకోవాలి. ఒక 2 యాపిల్స్ కట్ చేసుకున్నామన్నమాట. గ్రేప్స్ కూడా వేసుకోవాలి. గ్రేప్స్ కూడా కట్ చేసుకున్నాము. బనానా కూడా వేసుకున్నాము. ఒక 4-5 బనానా కట్ చేసుకున్నాము 1 లీటర్ పాలకి. 2 దానిమ్మలు, 2 యాపిల్స్, ఒక 4-5 బనానాలు కట్ చేసుకున్నాము అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము. మా ఆయనకి హెల్ప్గా నేను కూడా ఫ్రూట్స్ కట్ చేశాను అన్నమాట. పాలు వేడేలోపు ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాము. సమ్మర్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాము. మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన నాతో కలిసి చేసింది ఫ్రూట్ సలాడ్ ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు కుకింగ్లో హెల్ప్ చేయలేదు నాకు. ఫ్రూట్ సలాడ్ చేద్దామని అంటే నేనే మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ పాలలో 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు అవైలబుల్గా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి, చిక్కగా అయ్యేంత వరకు. మేమైతే 5 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మా ఆయననే కలుపుతున్నాడు పాలలో కస్టర్డ్ పౌడర్ని. నేను వీడియో తీస్తున్నానండి. మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఎన్నో రోజుల నుంచి చేసుకోవాలి అనుకుంటున్నాము. సమ్మర్ స్టార్ట్ అయిన నుండి ఇంకా సమ్మర్ అయిపోయేసరికి మాకు వీలైందనమాట చేసుకోవడం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాము. అప్పుడు అన్నాడు మా ఆయన, ఫ్రూట్స్ చూసి ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా, వీలవ్వట్లేదు, చేసుకుందామా అని. అప్పుడు నేను అన్నా, మరి ఇద్దరం కలిసి నువ్వే ఎక్కువ చేయాలని చెప్పి అంటే సరే అన్నాడు. అందుకని చెప్పి చేసుకుంటున్నాం అన్నమాట. అన్ని ఫ్రూట్స్ గిన తెచ్చుకొని ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు వీలైందనమాట. మంచిగా కలిపేసుకోవాలి చేయితో ఉండలేకుండా. అప్పుడే బాగా వస్తుంది అనమాట ఫ్రూట్ సలాడ్. ఉండలుగా ఉంటే బాగా రాదు. మా ఆయన ఏది చేసినా నీట్గా, పర్ఫెక్ట్గా, క్లియర్ కట్గా చేస్తాడు. గాబర్గా చేయడనమాట. బాగా ఓపిక, నాకన్నా ఎక్కువ ఓపిక ఉంటుంది. ఇప్పుడు పాలు మంచిగా వేడైపోయాయి. ఇప్పుడు ఆ ఫ్రూట్ సలాడ్ని పోస్తూ మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. నెమ్మదిగా పోస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయన ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ 2-3 టైమ్స్ చేశాడంట. బాగా వచ్చిందని చెప్పాడు. చూడాలి, ఫస్ట్ టైం ఆయన చేసింది టేస్ట్ చేయబోతున్నా. ఎలా ఉందో చూద్దాం. ఏదైనా బాగానే పర్ఫెక్ట్గానే చేస్తాడు. కుకింగ్ అనే కాదు, ఏదైనా ఇంటి పనిలో కూడా సాటర్డే సండేస్ నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. బాగా సపోర్ట్ చేస్తాడండి. ఇప్పుడు 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట 1 లీటర్ పాలకి. మంచిగా అది కరిగేలాగా, చిక్కగా అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మంచిగా చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. మంచిగా పాలని ఫస్ట్ నుంచి ఒకసారి కాచి చల్లారి పెట్టుకున్న తర్వాత సెకండ్ టైం వేడి చేసుకొని పాలని, ఆ తర్వాతనే కస్టర్డ్ పౌడర్ కలిపేసామన్నమాట పాలలో.
కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఆ కట్ చేసుకున్న ఫ్రూట్స్ని కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలలో కలిపేసుకోవాలి మంచిగా. ఫ్రూట్స్ మంచిగా పాలలో మునిగే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇన్ని రోజులకి ఫ్రూట్ సలాడ్ సక్సెస్ఫుల్గా చేసాము. చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో. మంచిగా కలుపుకోవాలి బాగా. మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.